నమస్తే. క్లూ టుడే న్యూస్కి స్వాగతం. గట్కేసర్ రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ 44వ సర్వసభ్య సమావేశం యూనియన్ బ్యాంక్ వారి సౌజన్యంతో 1వ వార్షిక నివేదిక వార్షికోత్సవం సభ గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని నారాయణ గార్డెన్లో గట్కేసర్ సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ మరియు జిల్లా సొసైటీ అధికారి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సహకార సంఘం బ్యాంకు ఎప్పుడూ లాభాల బాటలో నడుస్తోందని, రైతులకు రావాల్సిన రుణమాఫీ అధికారులతో మాట్లాడి అందరికీ సమన్వయం చేయుటకు ప్రయత్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ వర్మ, గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ మల్లి పావని, జంగయ్య యాదవ్, వెంకటరెడ్డి, డీసీఓ, మాజీ జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సహకార బ్యాంక్ డైరెక్టర్లు, సొసైటీ మేనేజర్లు, ఆంధ్ర బ్యాంక్ మేనేజర్, ఇప్పుడు జయచల్ల జిల్లా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, వివిధ గ్రామాల రైతులు, అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. కొంచెం లేట్ అయిన మాట వాస్తవం అయితే 100% వస్తుంది. థ్యాంక్ యూ వరండా. అందరికీ కూడా నమస్కారం. మరి ఎంపీ ఉంటుంది కాబట్టి ఆ ఎంపీ ఆన్లైన్ స్వీకరించలేదు కాబట్టి కొంత జాప్యం జరిగింది. ఈ ఆన్లైన్ లో పంపిన తర్వాత మాన్యువల్ రిజిస్టర్ పంపిన తర్వాత స్కూటరైజేషన్ అయింది. ఈ అగ్రికల్చర్ సంబంధించినటువంటి ప్రధానమంత్రులు కాకుండా ఏదైతే పోటీగా ఉన్నారో సమావేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా చేస్తా ఉన్నా. 1200 మంది రైతులకు దాదాపు 7 కోట్ల రూపాయలు మాపై ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా తీసుకొని మీ అందరికీ కూడా 7 కోట్ల రూపాయలు మాపైకి సమర్పించి తెలియజేస్తా ఉన్నాను. మేము కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో మార్కెట్ సమర్పిస్తాం. కావాలి గౌరవ చైర్మన్ గారు ఇంత సభ్యులు కృషి చేసి మరి రైతులకు అన్యాయం చేసుకోకుండా కోరుతా ఉన్నాను.